విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ? ముఖ్యమంత్రి పదవికి సంబంధించి సరికానివి ఏవి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే ఫైన్, చూద్దాం. అట్ హిస్ టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ద చీఫ్ మినిస్టర్ నీడ్ నాట్ టు బి అ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే చీఫ్ మినిస్టర్ తను చీఫ్ మినిస్టర్ అయ్యేటప్పటికి ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఖచ్చితంగా అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒక పర్సన్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా సరే హ్యాపీగా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. ఎలా అయితే ప్రైమ్ మినిస్టరు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంపీ కాకపోయినా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చో, అలా చీఫ్ మినిస్టర్ కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోయినా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ ఇద్దరు కేసులో కూడా 6 months లోపల వాళ్ళు ఏదో ఒక విధంగా సభ్యత్వం తెచ్చుకోవాలి. సెకండ్ది, సో ఎనీవేస్ ఇది కరెక్ట్ స్టేట్మెంటా? కరెక్టే. ఓకే, సెకండ్ది, ద చీఫ్ మినిస్టర్ మస్ట్ ఆల్వేస్ ప్రూవ్ హిస్ మెజారిటీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ బిఫోర్ హిజ్ అపాయింట్మెంట్ అంటున్నారు. వెల్ అబ్సల్యూట్లీ. బట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే తన నియామకానికి ముందు అంటున్నారు. ఇక్కడ అసలు సభ్యత్వమే లేనప్పుడు చీఫ్ మినిస్టర్ని చేస్తున్నారు కదా, మరి అప్పుడు ఇంకా మెజారిటీ ఎలా ప్రూవ్ చేసుకుంటారు? సో ఇన్ దట్ వే మనం ఏమని చెప్పచ్చు, సో తను చీఫ్ మినిస్టర్ అయిపోయి తర్వాత అయినా మళ్ళీ మెజారిటీ ప్రూవ్ చేసుకోవచ్చు కదా, అపాయింట్మెంట్ ముందే ఖచ్చితంగా ప్రూవ్ చేయాలని ఏం లేదు కదా. సో అందుకని దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. మస్ట్ అని అంటున్నారు కదా, ఆ లెక్కన మరి ఈ కేసులో అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎట్లా అవుతారు? అప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా. సో ఎనీవేస్ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఇట్ ఈస్ ద గవర్నర్ హూ డస్ ద ఫైనల్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఎస్ అబ్సల్యూట్లీ, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకు? ఎలా అయితే ప్రధానమంత్రి యొక్క నియామకం ఫైనల్గా అపాయింట్ చేసేది రాష్ట్రపతితో, అలానే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ద గవర్నర్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ది థర్డ్ది కరెక్ట్, 1, 3 ఆర్ కరెక్ట్, 2 ఒక్కటి రాంగ్. వాళ్ళు అడిగింది నాట్ ట్రూ, ఏది తప్పు అని అడుగుతున్నారు. సెకండ్ది ఒక్కటే తప్పు. అందుకని ఓన్లీ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 100.